శిల్పారవి వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఫ్యాన్స్ మాత్రం ఆయన ఎప్పుడైతే శిల్పారవి నంద్యాల దగ్గరికి వెళ్ళి ఆయనకి కోసం క్యాంపెయిన్ చేశారో అల్లు అర్జున్కి అప్పటి నుంచి సుడి చుట్టుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి ఆయనకి ఎక్కువగా బ్యాడ్గానే అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక మొన్న సంధ్య థియేటర్కి వెళ్ళిన పాపానికి అక్కడ ఒక మహిళ చావడం జరిగింది. ఇక ఆ మహిళకు జరిగిన ఘటనకి సంబంధించి ఆయన జైలుకి కూడా వెళ్ళి బెయిల్ పైన అయితే బయటకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంత జరుగుతున్న ఆ రోజు మన అల్లు అర్జున్తో పాటు శిల్పారవి కూడా ఉన్నారు. మరి ఆయన పక్కనే ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చి ట్వీట్ కానీ ఫోన్ కాల్ కానీ లేకపోతే ఇంటికి వచ్చి మాట్లాడచ్చు కదా అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. అయితే దానికి ఒక్కటైతే ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. అదేంటి అంటే, ఇప్పుడైనా వస్తే ఒక బాధ, ఎందుకు వచ్చావురా నాయన మళ్ళీ, ఇప్పుడు ఎవరికి ఇంకేం హాని చేస్తావు అని చెప్పి అట్లొక మాట్లాడడం. ఇప్పుడు రాకపోతే ఎందుకు వచ్చారండి, అసలు ఎందుకు రావట్లేరండి అనుకుంటూ ఇంకొక మాట మాట్లాడతారు. ఆయన చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఆయన మాత్రం బ్లేమ్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక శిల్పారవికి సంబంధించి నంద్యాలలో ఎప్పుడైతే లాస్ట్ ఎన్నికలలో ఆయన దగ్గరికి వెళ్ళిన క్యాంపెయిన్ చేసినందుకు అప్పటి నుంచి ఈయన మాత్రం ప్రతి ఒక్క దాంట్లో ఆయన పోస్టులు పెట్టిన దానికి అన్నిటికీ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను సపోర్ట్ ఇవ్వలేదు అనట్లేదు, కానీ ఆయన ఇప్పుడు రిప్లై ఇచ్చారనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఏదో కుట్ర పన్నుతున్నారు అంటారు. అండ్ మొన్న అందరు హీరోలు వచ్చారు, ఈయన ఎందుకు రాలేదు అంటే మేబీ ఫోన్లో మాట్లాడి ఉంటారు కదా, అదైతే మంచి ఫ్రెండ్సే, ఖచ్చితంగా వాళ్ళకు బాండింగ్ బాగానే ఉంటుంది. వాళ్ళ భార్యని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. మరి అసలు అన్నీ బయటకు అఫీషియల్గా చెప్పాలి అన్న రూల్ అయితే లేదు. సో ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేడు ఏంటి అనే దానిపైన అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కొంచెం మాట్లాడుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే మీరు రియాక్ట్ అవ్వకపోవడమే పెట్టంటున్నారు. సో మీరేమనుకుంటారు, ఇంత జరుగుతున్నప్పుడు శిల్పారవి కూడా అక్కడికి వెళ్ళారు కదా, ఆయనకి కూడా ఇందులో ఏదో ఒక విధంగా సంబంధం ఉంది అనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు, ఆయన వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడు దానికి సంబంధించి ఆయన రిప్లై ఇవ్వకపోవడం కరెక్టా కాదా కామెంట్ చేయండి.